హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. నేను దాదాపు 1 వీక్ వరకు వీడియో పెట్టకపోవడానికి కారణం ఉందండి. అదేంటంటే నాకు ఫుల్ ఫీవర్‌గా ఉంది. నిన్ననే కాస్త తగ్గిందండి. అందుకే మళ్ళీ ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పెట్టేస్తున్నాను. ఈ మిరపకాయలు చూసారా? సో, ఇవి పచ్చిమిరపకాయలే అనమాట. పచ్చిమిరపకాయలలో కొంచెం కొంచెంగా లైట్‌గా అక్కడక్కడ గ్రీన్ మాత్రమే ఉండేవి. అలాగే ఆహ్, అవి పండైపోయినాయి కాబట్టి నేను అక్కడ కొంచెం తక్కువ ధరకొస్తుంటే తీసుకున్నాను. సో, అవైతే చాలా కారం ఉంటాయండి. బాగా కడిగి తొడిమలు తీసి తడి లేకుండా ఆరబెట్టాననమాట నైటంతా. ఈ కాయలు కిలో కాయలున్నాయండి. ఈ కిలో కాయలకు దాదాపు నేను ఆహ్, అంటే ఒక కప్పు చూపిస్తున్నాను కదా ఉప్పు. సో, దానికంటే అవి 2 కప్పులు అంత ఉప్పు వాడాననమాట. నేనేది కొలతల ప్రకారం తీసుకోనండి. సో, కొన్నిటికి మాత్రం కొలచగలం కానీ వీటిని కొలచలేం కదా! సో, మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చని నేను మాత్రం కొంచెం ఉప్పు తీసుకున్నాను. అది కూడా రాళ్ళుప్పు. చింతపండు వచ్చేసైతే దాదాపు పావు కిలో అంత తీసుకుంటాను. ఇంకొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే ఇవి మామూలు కాయల కంటే అంటే పెద్ద పెద్ద పండు మిరపకాయతో పెడతారు కదా! ఇవైతే చాలా కారంగుంటాయి కాబట్టి వీటికి చింతపండు కాస్త ఎక్కువగా పడుతుంది. సో, చింతపండునంతా బాగా క్లీన్ చేసి పెట్టాననమాట. దాంట్లో ఉండేటువంటి పీచు, నార అవన్నీ ఏం లేకుండా తీసి పెట్టేశాను. ఇప్పుడు వాటిని చుంచేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం చింతపండేసి మూడిటిని మిక్సీ పట్టేస్తున్నాననమాట. సో, త్వరగానే మిక్స్ అయిపోతాయి. పెద్ద కష్టంగా ఏమి ఉండదు. ఇప్పుడు మిరపండు వచ్చే సీజన్ కాబట్టి బయట మొన్న మార్కెట్‌కెళ్ళినప్పుడు మండే రోజు. సో, ఆ రోజు నాకు కాస్త తక్కువ ధరకే కనిపించాయండి. అందుకని తీసుకున్నాను. ఇంకొంచెం గ్రీన్‌గా ఉన్నాయి. సో, 2, 3 రోజులు వెయిట్ చేసి తర్వాత అవన్నీ కాస్త ఎర్రగా అయిన తర్వాత వెయిట్ చేసి మళ్ళీ పట్టేసాననమాట. పచ్చడైతే చాలా బాగుందండి. కాకపోతే కొంచెం ఆ మిరపకాయల కంటే ఈ మిరపకాయలు కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి చింతపండు ఎక్కువగా పడుతుంది. అలాగే కాస్త ఉప్పైతే తర్వాత కలుపుకోండి. ముందే కలపొద్దండి. ఒకవేళ అయితే మీకు కొలతల ప్రకారం చెప్పాలంటే కిలో కాయలకు పావు కిలో ఉప్పు తీసుకుంటే సరిపోతుంది. అంటే 250 గ్రామ్స్ ఉప్పు తీసుకున్నా సరిపోతుంది. లేదా 200 గ్రామ్స్ తీసుకున్నా సరిపోతుందనమాట. ఎక్కువగా వేసుకోకండి. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు ఎక్కువైతే మనం తీసేయలేము కాబట్టి మళ్ళీ తక్కువైనా కలుపుకోవచ్చు. అందుకని నేను కొంచెం కొంచెం తగ్గించి వేసుకుంటాను. మరి కావాలంటే మరి సన్నుప్పు ఉంటుంది కదా! అది కలిపేసుకుంటే సరిపోతుంది. ఎలాగో ఆ రాళ్ళుప్పు కాస్త ఉప్పు కంటెంట్ తక్కువగా ఉంటుందండి మామూలు ఉప్పు కంటే. నేను ఫస్టు కొద్దిగానే అవుతుందనుకున్నాను అంతా మిక్సీ పట్టేసిన తర్వాత. సో, అందుకని నేను చిన్న జార్‌లో వేశానండి. ఆ జారేమో కాస్త ఎక్కువగా అయింది పచ్చడి. ఎందుకంటే కిలో గదా! సో, కిలో ప్లస్ చింతపండు, ఆ ఉప్పు అయ్యేసరికి ఇంకా చాలా ఎక్కువ అయిందనమాట. సో, అందుకని మళ్ళీ తీసి నేను పెద్ద స్టీల్ గిన్నెలోకి షిఫ్ట్ చేశాను. అన్నీ మీకు చూపించిన పద్ధతి ప్రకారం అన్నీ మిక్సీ పట్టేసి అలా పెట్టేశాను. తర్వాత లాస్ట్‌లో అవి కూడా మిరపకాయలన్నీ మెత్తగా అయిన తర్వాత మరొక్కసారి ఫైనల్‌గా జస్ట్ ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. మరీ మెత్తగా అవసరం లేదు వెల్లుల్లిపాయలు. జస్ట్ ఒక తిప్పు తిప్పేసి వచ్చేస్తే 2 ముక్కలైతే చాలండి. మరీ మెత్తగా పేస్ట్‌లాగా అయితే బాగుండదు. అక్కడక్కడ వెల్లుల్లిపాయలు కనిపిస్తేనే పచ్చడికి బాగుంటుందనమాట. సో, ఇలా పట్టేసి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం వేసాను. మనం పచ్చడి పట్టుకునేటప్పుడు ఏ మాత్రం తడి లేకుండా చూసుకోవాలి. అలా తడి లేకుండా పట్టు పెట్టుకున్నప్పుడు మాత్రమే పచ్చళ్ళు చాలా కాలం నిలువుంటాయండి. మినిమమ్ మనకు 1 ఇయర్ పైగానే నిలువుంటాయి. నా దగ్గరైతే నేను చేసే ప్రతిదీ చాలా నెలలు ఉంటాయండి. మనం పట్టుకునేటువంటి మిక్సీ జార్ కానీ, స్పూన్స్ కానీ, గిన్నెలు కానీ వేటికైనా సరే పట్టుపెట్టుకున్నటువంటి ఉప్పులు, చింతపండుకి వేటికి తడి లేకుండా చూసుకోవాలి. బాగా ఆరబెట్టుకోవాలి. వీలైతే కొంచెం ఎండలో చింతపండు ఆరబెట్టుకొని తర్వాత మిక్సీకేసేస్తే అస్సలు మనకి ఎప్పటికీ బూజు పట్టవు. అలాగే ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. ఉప్పు, కారం సమపాలలో సరిగ్గా పడితే తప్పకుండా మనకు నెలల పాటు నిలువుంటాయండి పచ్చళ్ళు. నేను తాలింపు వేస్తానండి. కాస్త నూనె ఎక్కువగా వేసుకుంటున్నాను. ఎందుకంటే నూనె ఎక్కువగా ఉండాలి పచ్చళ్ళకు. అది కూడా ఈ మిరపకాయ పచ్చడికి ఇంకొంచెం నూనె ఉంటే బాగుంటుందనమాట. సో, ఆ కారం కాస్త తగ్గుతుంది. సో, నేను ఆవాలు, జీలకర్ర అలాగే అవి చిటపటలాడిన తర్వాత ఆఫ్ చేసి కాస్త ఇంగువ, పసుపు ఏమో కలర్ కోసం వేశాను. ఇంగువ ఎందుకు వేసుకున్నానంటే వెల్లుల్లిపాయలు కొన్నే వేసాను కాబట్టి ఇంకొంచెం ఇంగువ యాడ్ చేశాను. మీరు ఇంగువ వద్దు అనుకుంటే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు లేకపోతే ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. సో, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్టీ అయినటువంటి పచ్చడి రెడీ అనమాట. ఇది చాలా బాగుంటుంది.
అలాగే సంవత్సరం పాటు నిలువుంటుంది. నా దగ్గర గాజు గ్లాసులు అంటే పెద్ద పెద్దవి లేవు జాడీలు. సో, అందుకని ప్లాస్టిక్ దాంట్లో తీశాను. ఇప్పుడు మా ఇంటి గురించి అప్డేట్ ఇవ్వక చాలా రోజులయింది కదా! సో, చాలా రోజులయింది. ఇవి కూడా టైల్స్ వేసి. అన్ని వీడియోస్ ఒకరోజు కాదండి. సో, అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు తీసినవి మాత్రమే. సో, వర్క్ అయితే చాలా స్లోగా జరుగుతుందండి. ఎందుకంటే కొంచెం అడ్జస్ట్‌మెంటు అది 1 మంత్‌లో అయిపోవాల్సింది దాదాపు 3 మంత్స్ పైగానే అయింది. సో, అలా అవుతుంటాయి. సో, ఇల్లంటే అంత తేలికేం కాదు. మనం అనుకున్నంత ప్రకారం అసలు జరగవు. చెప్పాను కదా! ఆ రోజు టైల్స్ వేసి నైట్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే నేను కొంచెం వరకే చూపించగలిగాను. తర్వాత చూపియలేదనమాట. మళ్ళీ చూపిద్దాంలే అని. ఆ రోజు వీడియో ఎక్కువ అవుతుందని. సో, నైట్ ఏమో టైల్స్ వేశారనమాట కిచెన్‌లో గూడా. కిచెన్ అంటే పెద్ద కిచెన్ ఏం కాదండి. ఒక రూమ్‌లోనే కిచెన్, బెడ్‌రూమ్ అన్నీ అనమాట. సో, అక్కడ బెడ్‌రూమ్ సెపరేట్‌గా కడితే చిన్నగా అవుతుంది కదా! అందుకని వద్దు పెద్దగా ఉండని, ఎంతమందొచ్చినా పట్టేటట్లుగా ఉండనని అలాగ పెట్టేశారనమాట. ఈరోజు వచ్చేసి డోర్స్ పెట్టేస్తున్నారు. డోర్స్ అలాగే పెయింటింగ్ గూడా వేస్తున్నారండి. ఫస్ట్ కోటింగ్ మాత్రమే. ఇంకా సెకండ్ కోటింగ్ అవి ఉంటాయి కదా! అవి ఇంకా వేయలేదు. వేస్తారు. టైం పడుతుంది. సో, ప్రస్తుతానికంటే ఓ పక్క పెయింటింగ్ వేస్తున్నారు. ఓ పక్క ఇలా డోర్స్ అన్నీ ఫిక్స్ చేస్తున్నారనమాట ఈరోజు. ఎందుకు లేటు అయిందంటే కొన్నిసార్లు వర్కర్స్ రారు. కొన్నిసార్లు ఆహ్, మేనేజ్‌మెంట్ ప్రాబ్లమ్. కొన్నిసార్లు ఇంకా పొలం పనుల ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా! అందుకని లేట్ అయిందనమాట. అలాగే వైరింగ్ కూడా వేస్తున్నారండి. సో, లోపల ఒక కోటింగ్ వేసి తర్వాత బయట గూడా వేస్తున్నారు ఇంకా. ఇంకా అక్కడక్కడ క్లీనింగ్ ప్రోగ్రామ్ గూడా ఉంది. కొంచెం లేట్ అయిందనమాట. సో, వైరింగ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కోటింగ్ ఏద్దామని వెయిట్ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఈరోజు కరెంట్ వైర్ కూడా తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఇంకా సరిగ్గా కలర్సు సెలెక్ట్ చేసుకోలేదు. మేబీ నాకు తెలిసి అన్నీ వైటే ఉండొచ్చు. లోపల బయట మొత్తం వైటే ఉంటది. ఎందుకంటే వేరే కలర్స్ ఏస్తే బాగోదు. ఎందుకంటే ఈ వేరే కలర్స్ ఏస్తే రూమ్ అంతా చిన్నగా కనిపిస్తుంది. నాకు మిగతా కలర్స్ అంతగా ఇష్టం ఉండదు. సో, మా వారికి కూడా వేరే వేస్తా అని అన్నారు కానీ మేమే వద్దని చెప్పాము. ఎందుకంటే వైట్ అయితే బ్రైట్‌గా ఉంటుంది. అలాగే చూడ్డానికి కూడా విశాలంగా కనిపిస్తాయి రూమ్స్. సో, బావుంటుంది. ఇంకా ఈ రూమ్‌లో వేయలేదు. ఇంకా బయట వైపు అలా వేస్తూ ఉన్నారు. అది ఒక లైన్‌గా వేయకుండా బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి వేస్తున్నారనమాట. ఇంకా ఈ రూమ్ అయితే చెప్పాను కదా! చిన్నగుందని. సో, ఈ రూమ్‌లో ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా బయట వేస్తున్నారు. బయట చూపిస్తాను పదండి. నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాను. ఎందుకంటే అంతగా రావట్లేదు శక్తి నాకు సరిపోవట్లేదు మాట్లాడడానికి. ఇంక తప్పదు చాలా రోజులైంది పెట్టక. మరి పెట్టకపోతే అలాగే వీడియో మర్చిపోతాను. ఒక్కొక్కసారి డిలీట్ చేస్తాను కూడా. సో, అందుకని పెట్టేద్దామని ఈరోజు శక్తి చేసుకొని పెడుతున్నాను. ఇన్ని రోజులు నేను కంటిన్యూగా షార్ట్సే పెట్టానండి. ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్‌లో కూడా మన ఛానల్‌ను షేర్ చేయండి. చూసారుగా ఇక్కడ కూడా బయట కోటింగ్ ఇదంతా సింగిల్ కోటింగ్ అంట. నాకు కూడా తెలీదు. మా వారు చెప్పారు. ఫస్ట్ సింగిల్ కోటింగ్ వేసిన తర్వాతే ఇంకొక కోటింగ్ వేస్తారంట. అప్పుడు అది పోకుండా చాలా రోజులు ఉంటుందని చెప్పారనమాట. ఇంకొకటి ఇక్కడేంటంటే 2 పనులవుతున్నాయి. చెప్పాను కదా! ఈ ఈ ప్లేస్‌లో మొత్తం ఇంతకుముందు జామ చెట్లుండేవి. సో, వాటికి కింద వేరు తెగులొచ్చేసి మొత్తం పీకేయాల్సొచ్చింది పొలంనంతా. ఆ పీకేసిన తర్వాత ఇంకేం వేయలేదు. వీటికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో, గుంతలు తీయాలి. గుంతలు అవన్నీ తీసేశారు. కాకపోతే వాటిలో ఎరువేయడము, మళ్ళీ ఇంకొక చెట్లు తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పటికైతే ఈ కొబ్బరి చెట్లన్నీ నాటేశారు. సో, కొబ్బరి చెట్లు నాటిన తర్వాత ఇంకా మొత్తం మేము పీకేసినటువంటి జామ చెట్లు ఉంటాయి కదా! అవి కూడా నాటాలనమాట. ఇంకా టైం పడుతుంది. సో, 2 పనులంటే ఒకరు చేయడం కష్టం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ఇదంతా క్లీన్ చేసే ప్రోగ్రామ్ కూడా ఉంది కదండీ! సో, ఇంక ఇవన్నీ క్లీన్ కాలేదు. బయటంతా ఇంకా క్లీన్ కావాలి. అలాగే డోర్స్ పెట్టేసారు. ఇంకా విండోస్ పెట్టలేదు. అలాగే క్లీనింగ్ కాలేదు. సో, మళ్ళీ నేను త్వరలోనే అప్డేట్ ఇస్తానండి ఇవన్నీ జరిగిన తర్వాత. సో, ఇప్పటికైతే ఇంతే అండి చూసారుగా. చెప్పానుగా ఒకరోజు తీసిన వీడియో కాదు. కొన్ని చిన్న క్లిప్స్ అనమాట. ఒక్కొక్క రోజు చిన్న చిన్న క్లిప్పులు తీసి అవే యాడ్ చేస్తున్నాను అంతే. మీకు అప్డేట్ ఇవ్వడానికి మాత్రమే.
ఇంకా చాలా వర్క్ ఉంది. ఇంటి చుట్టూ అదంతా బెడ్ వేయడాలు లేదా మట్టినే గట్టిగా చేయడాలు ఉంది. ఇంకా ఇక్కడ గూడా ఉంది గదా! ఈ పోల్స్‌కి పైన అది రేకు గూడా వేస్తారనమాట. అది రేకంటారా? ఇంకేమంటారో నాకు అర్థం కాలే. కాకపోతే ఇంకా కలర్స్ ఉన్నాయి. డోర్స్ పెట్టేశారు. కిటికీలున్నాయి. ఇంకా పైన అది వేసిన తర్వాత రేకు అప్పుడు సెట్ అవుతుంది. ఇంకా క్లీనింగ్ ఉందనమాట. ఈరోజు డబల్ కోటింగ్ కూడా అయిపోయింది. లోపల కూడా అయిపోయిందండి. సో, ఇది నిన్నటి వీడియో. సో, ప్రెజెంట్ నిన్నటి వీడియో ఈ లాస్ట్ క్లిప్ వచ్చేసి సో, టోటల్‌గా వర్క్ అంతా అయిపోయింది. కాకపోతే ఇంటి ముందు రేకులొక్కటే వేయాలనమాట. ఆ రేకు వేసేస్తే అయిపోతుంది. ఇంకా క్లీనింగ్ చెప్పాను కదా! క్లీనింగ్ రొటీన్ ఇంకా ఇక్కడంతా కలర్స్ వేయాలి. సో, ఈ క్లీనింగ్‌కే టైం పడుతుంది. ఇంకా చెట్లు కూడా వేయాలనమాట. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్‌లో కూడా మన ఛానల్‌ను షేర్ చేయండి. ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్‌లో చెప్పండి. ఇంకా చాలా వర్క్ ఉంది. వర్కు అయిన తర్వాత ఇంకా మొత్తం ఒకేసారి హోమ్ టూర్ చూపిస్తాను. ఇంకా లోపల చాలా బాగా రెడీ చేస్తారు. సో, అప్పుడు ఇంకా బాగుంటుందనమాట. సో, విలేజ్‌లో మన ఇల్లు. ఉంటానండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.